హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. పెండింగ్ బిల్లుల పేమెంట్ అయితే జరుగుతుంది. చెక్ చేసుకోండి. ఏమేం బిల్లులు జమ అవుతున్నాయి, ఎవరికి జమ అవుతున్నాయి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి వివిధ పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రక్రియలో ప్రస్తుతం కొంత కదలిక అయితే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క తాజా సమాచారాన్ని ప్రతి ఒక్కరు గూడా నిశితంగా గమనించాల్సిన అవసరం అయితే ఉందండి. సో, ముఖ్యంగా మనకు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్ అరియర్స్ మరియు పీఆర్సీ అరియర్స్ అయితే చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపై ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోందండి. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా కొన్ని కీలకమైన నిధులు విడుదలవుతూ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతాలను మరియు వ్యక్తిగత ఆర్థిక వివరాలను ఓసారి సరిచూసుకోవడం మంచిది. మొదటగా జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన జెడ్పీపీఎఫ్ లోన్ల నిధులు వారి ఖాతాలలో జమ అవుతున్నాయి. గత ఆగస్టు నెలలో సీఎఫ్ఎంఎస్ ద్వారా ట్రెజరీకి పంపబడినటువంటి లోన్ దరఖాస్తులన్నీ ఇప్పుడు క్లియర్ అయ్యి సంబంధిత ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో నగదు చేరుతోంది. ఉద్యోగులు తమ అత్యవసర అవసరాల కోసం అంటే పిల్లల చదువులకు, ఆరోగ్య సమస్యల కోసం తీసుకున్న ఈ లోన్‌ల సకాలంలో అందటం కొంత ఊరటనిచ్చే అంశం. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్ కూడా ప్రస్తుతం ప్రాసెస్ అవుతున్నాయి. గత డిసెంబర్ నెల వరకు సీఎఫ్ఎంఎస్ సైట్ నందు అప్‌లోడ్ చేయబడినటువంటి ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ బిల్లులు మరియు లోన్ అమౌంట్ ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. కాబట్టి సంబంధిత ఉద్యోగులు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవాల్సిందిగా కోరటమైనది. మరో ముఖ్యమైన పరిణామం ఏమిటంటే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రాన్ ఖాతాలో జనవరి 2026 వరకు ఉన్న నిధులు జమ చేయబడ్డాయి. దీనివల్ల సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి బకాయిలు లేకుండా ప్రభుత్వం అప్ టు డేట్‌గా చెల్లింపులు అయితే పూర్తి చేసినట్లు భావించవచ్చు. ఇది ఒక రకంగా సిపిఎస్ ఉద్యోగులకు భరోసానిచ్చే విషయమే అయినప్పటికీ ఓపీఎస్ పాత పెన్షన్ విధానం కింద ఉన్నవారికి మరియు పెన్షనర్లకు అందాల్సిన డీఏ బకాయిల విషయంలో మాత్రం పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉంది. అందుకే ఈ బకాయిలను అర్థం చేసుకోవడానికి వాటిని వివిధ భాగాలుగా విభజించి విశ్లేషించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మొదటి భాగంలో 2018 పాత పీఆర్సీ రేట్ల ప్రకారం ఉన్నటువంటి డీఏ బకాయిలను పరిశీలిస్తే 27.24% నుండి 30.39% పెరిగిన కాలానికి సంబంధించి 30 నెలల బకాయిలు ఒక కొలిక్కొచ్చాయి. ఇందులో పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఉన్నవారికి ఈ సొమ్మును వారి పీఎఫ్ ఖాతాల్లో సర్దుబాటు చేయగా, సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 90% నగదును గత జనవరి 14, 2026 అంటే సంక్రాంతి కానుక ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. అయితే రెండో విభాగంలో ఉన్నటువంటి 30.39% నుంచి 33.53%కి సంబంధించిన డీఏ బకాయిలు అంటే జనవరి 2019 నుంచి జూన్ 2021 వరకు ఇంకా సగం పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని ఓపీఎస్ వారికి పీఎఫ్ ఖాతాల్లో వేసినప్పటికి కూడా సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అందాల్సిన నగదు ఇంకా విడుదల కాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జూలై 2021కి సంబంధించిన ఒక నెల బకాయి కూడా ఇంకా చాలామందికి పెండింగ్‌లోనే ఉండటం ఆశ్చర్యకరం. మూడో విభాగం అత్యంత క్లిష్టమైనది. ఎందుకంటే ఇవి పీఆర్సీ బకాయిలతో ముడిపడి ఉన్నట్టు ఉన్న అంశాలన్నమాట. 33.53% నుంచి 38.77%కి పెరిగిన డీఏ 9 నెలలు మరియు కొత్త పీఆర్సీ 20.02%కి సంబంధించిన బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో ఉన్నాయి. అప్పటి వరకు ప్రభుత్వం వీటిని పీఆర్సీ అరియర్స్‌తో కల్పిస్తామని చెప్పినందున కొత్త పీఆర్సీ బకాయిలు ఎప్పుడు విడుదల అవుతాయో అప్పుడే ఈ డీఏ సొమ్ము కూడా చేతికి అందుతుంది. ఇక నాలుగో విభాగం కింద కోవిడ్ సమయంలో నిలిపివేసిన 3 డీఏ బకాయిలు. సో, జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 ఉన్నాయి. కేంద్రం ప్రభుత్వం
తరహాలోనే రాష్ట్రం గూడా వీటిని ఫ్రీజ్ చేసినందున ఇవి తిరిగి చెల్లింపులు జరిగే అవకాశం దాదాపుగా లేదని స్పష్టమవుతోంది. ఐదో విభాగం ప్రస్తుతం ఉద్యోగుల్లో అత్యంత అసంతృప్తికి కారణమవుతోంది. ఎందుకంటే ప్రభుత్వం జీవోలు విడుదల చేసినప్పటికీ ట్రెజరీలో బిల్లులు పెట్టడానికి ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఇవి నిలిచిపోయాయి. 2022 పీఆర్సీ ప్రకారంగా రావాల్సిన 4 వేర్వేరు డీఏ వాయిదాలు ఇక్కడ చూసుకోవచ్చు. 22.75%, 26.39%, 30.03%, 33.67%. దాదాపు 12-18 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అటు ఓపీఎస్, ఇటు సీపీఎస్ మరియు పెన్షనర్లలో ఎవరికీ కూడా ఈ బకాయిలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. భవిష్యత్తు చెల్లింపుల షెడ్యూల్ ప్రకారం 37.31%కి పెంచిన లేటెస్ట్ డీఏలను ఆగస్టు 2026, నవంబర్ 2026, ఫిబ్రవరి 2027లలో 3 విడతలుగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే పాత బకాయిలు రాకుండా కొత్త షెడ్యూల్‌పై నమ్మకం కలగడం లేదని ఉద్యోగులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఓపీఎస్ ఉద్యోగులకు 2021 వరకు ఉన్నటువంటి బకాయిలు పీఎఫ్‌లో సర్దుబాటయ్యాయి. కానీ 2022 నుంచి ఒక్క రూపాయి కూడా అటు పీఎఫ్‌లో గాని, ఇటు నగదు రూపంలో గాని అందలేదు. సీపీఎస్ మరియు పెన్షనర్లకు సంబంధించి సంక్రాంతి రోజున వచ్చినటువంటి ఆ ఒక్క డీఏ మినహా మిగిలినవన్నీ ఇంకా బాకీగానే ఉన్నాయి. ఇవి కాకుండా జూలై 2024, జనవరి 2025 మరియు జూలై 2025లలో రావాల్సిన 3 కొత్త డీఏలను కూడా ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్సీ అరియర్స్‌తో ముడిపడి ఉన్నటువంటి బకాయిలను మరియు జీవోలిచ్చి ఆగిపోయినటువంటి బిల్లులను విడుదల చేసి ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపాలి అనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన ఈ పోరాటం విజయవంతం కావాలని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కోరుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.